గవర్నమెంట్తో వెళ్ళి గొడవ పెట్టుకోమని, ర్యాలీలు చేయమని చెప్తున్నారు కదా, వీళ్ళు కరెక్ట్ కాదనమాట. గవర్నమెంట్ దేవుడు అండర్లో ఉంటది. ఎలా ఉంటుంది నేను తర్వాత చెప్తాను. వీటి కోసం ప్రే చేయాలి. గవర్నమెంట్ అగేన్స్ట్ గా వెళ్ళి గొడవ పడమని చెప్పట్లేదు పౌల్ గారు. ఇక్కడ ప్రే చేయమంటున్నారు. అదేంటన్నా ప్రేయర్ చేయమంటాం? మూర్ఖుడు అనువేమన్నా? మనం గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఎదురు తిరగాలి, ర్యాలీ చేయాలి, గొడవ పడాలి, మన హక్కుల కోసం పోరాడాలి. ఈ మాస్ ఆడియన్స్ ఉంటారు, క్రిస్టియన్ మాస్ ఆడియన్స్, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అది కాదు చేయాల్సింది, ప్రే చేయాలి. ఇది అర్థం కావాలంటే అంత ఈజీగా అర్థం కాదు. దీని వెనకాల దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థమవుతేనే నేను ప్రే చేస్తే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నాకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది అనమాట. పాల్ డస్ నాట్ కమాండ్ ది చర్చ్ టు కంట్రోల్ ది గవర్నమెంట్కి అగేన్స్ట్ గా వెళ్ళిపోయి మేమందరం ఒకటైపోయి ఎదిరించేస్తాం, పోరాడేస్తాం, ఇవన్నీ కాదు. గవర్నమెంట్ కంట్రోల్ చేసామని చెప్పట్లా. ప్రే చేయండి. దేవుడు ఉన్నారు, దేవుడు చూసుకుంటాడు. ప్రే చేయండి, దేవుడి మీద డిపెండ్ అవ్వండి అని చెప్తున్నారు అన్నమాట. నీరో చక్రవర్తి పాలిస్తున్నప్పుడే మనం ఏం చేస్తాం? పిఎం గారు వీళ్ళందరినీ బూతులు తిట్టేస్తాం అనమాట. తిట్టేసి అది ఆనందం పొందేస్తాం. ప్రే చేయి, తిట్టకు. దేవుడు అలౌ చేస్తేనే ఏదైనా రిలీజ్ చేయబడుతుంది. ఒక చట్టం రావాలని ఆయన అనుమతి ఇస్తేనే జరుగుతుంది. అలా అతను ఏ చెడు చేసినా నేను క్వశ్చన్ చేయకూడదని కాదు, కానీ క్వశ్చన్ చేసే రెస్పెక్టబుల్ మ్యానర్లో ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. అంటే లాఫుల్గా వెళ్ళాలి, ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాలి. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు, చట్ట ప్రకారంగా వెళ్ళాలి. అదే చట్ట ప్రకారంగా వెళ్తే కుదరదు, ఇల్లీగల్గా వెళ్తానంటే కుదరదు. లీగల్గా ప్రొసీడ్ చేయాలి. ఒక లెటర్ రాయడము, పిటిషన్ వేయడము, ఇలా లీగల్గా చేయాలన్నమాట. లీగల్గా చేస్తే దానికి పైన దేవుడే ఉన్నాడని మాత్రం మర్చిపోకూడదు. అది ఈ స్లైడ్ యొక్క ఉద్దేశం అనమాట. సో బిలీవర్స్ ఏం చేస్తారంటే రెస్పెక్ట్ చేస్తారు. దాని వెనకాల దేవుడు ఉన్నాడు అంటే, ఒక గవర్నమెంట్ ఒక రూల్ రిలీజ్ చేసిందంటే దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ట్యాక్స్ పెంచిందన్నా దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. పెంచేశాడని చెప్పి తిట్టుకో.